తెలుగు న్యూస్ కి స్వాగతం. దారి దోపిడీకి గురైన 2 కోట్ల 3 లక్షల విలువైన బంగారు నగలు రికవరీ, 15 లక్షల విలువైన 2 కార్లు స్వాధీనం, 9 మంది ముద్దాయిలు అరెస్ట్. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారు 21వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటలకు జంగారెడ్డిగూడ నుండి భీమవరం కారులో వెళ్తున్న బంగారు నగల వ్యాపారి శ్రీ బాలు నాదురం గారి కారును తమ ఇన్నోవా కారుతో అడ్డగించిన 5 మంది ముద్దాయిలు వారిని మరియు వారి డ్రైవర్ను బెదిరించి తమ కారును ఎక్కించుకుని బంగారు నగలతో ఉన్న వారి కారును వారిలో ఒక ముద్దాయి నడుపుచుండగా మరొక బ్రేజా కారులో మిగిలిన ముద్దాయిలు వెంటరాగా వారిని రాజమహేంద్రవరం 4వ వంతెన వద్ద 0 పాయింట్ వద్ద వారి కారులోని బంగారు నగలు సుమారు 3.5 కేజీలు మరియు నగదు సుమారు 5 లక్షలు దొంగిలించి వారిద్దరిని వారి కారును అక్కడ వదిలి పారిపోయారు. దీనిపై శ్రీ బాలు నాదురం గారు ఇచ్చిన రిపోర్టుపై నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో డెకాయిటీ కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారు మొత్తం 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి టెక్నికల్ సాక్ష్యాలను పాత నేరస్తుల కదలికలను పరిశీలించుచుండగా రాజమహేంద్రవరం నుండి కొంతమంది అనుమానాస్పదమైన వ్యక్తులు ఒక ఇన్నోవా కృష్ణ కారులోను స్విఫ్ట్ డీజర్ కారులోను విజయవాడ వైపు వస్తున్నారని తెలిసి పై కేసులో దర్యాప్తులో ఉన్న ఈ దిగువ పేర్కొన్న అధికారులు మరియు సిబ్బందిని నేరస్తులను పట్టుకుని విచారించుటకు నియమించగా వారు ఈ రోజు ఉదయం సుమారు 9:30 దిగువ పేర్కొన్న 5 మందిని మరియు వారికి సహకరించిన మిగతా 4 మందిని మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం 181 బంగారు గొలుసులు, కరిగించిన బంగారు ముద్దలు మొత్తం సుమారు 3.5 కేజీల బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ కేసులో ఇంకా కొంతమంది ముద్దాయిలు పరహరిలో ఉన్నారు. వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్టు చేయబడిన ముద్దాయిల యొక్క వివరాలు: చలపాక వెంకటేష్ తండ్రి భాస్కర్ రావు 35 సంవత్సరాలు, విశ్వబ్రాహ్మణ సుబ్బమ్మపేట జంగారెడ్డిగూడెం. మద్దిపాటి కళ్యాణ్ తండ్రి రాజారావు 28 సంవత్సరాలు, కాపు, వాటర్ ప్లాంట్ నిర్వహణ, త్రివేణి కాలేజ్ జంక్షన్ జంగారెడ్డిగూడెం. కోడూరు రవితేజ రవి తండ్రి మోహన్ రావు 20 సంవత్సరాలు, కాపు, ఉల్లిపాయల వ్యాపారం, పద్మశ్రీ థియేటర్ వద్ద బుట్టాయిగూడెం రోడ్డు జంగారెడ్డిగూడెం. కోన శ్రీనివాస్ నాని తండ్రి శ్రీను 28 సంవత్సరాలు, కాపు, కారు డ్రైవర్, వైఎస్ఆర్ కాలనీ జంగారెడ్డిగూడెం. వేముల మంజుబాబు తండ్రి దుర్గారావు 22 సంవత్సరాలు, కాపు, రామలకొంట చెరువు జంగారెడ్డిగూడెం. షేక్ నాగూర్ మేరవల్లి తండ్రి మస్తాన్ వల్లి 22 సంవత్సరాలు, ముస్లిం, కార్ డ్రైవర్, నాగదేవత గుడి వెనుక మార్కెట్ యార్డ్ వద్ద జంగారెడ్డిగూడెం. వేముల మోహన్ సాయి తండ్రి దుర్గారావు 24 సంవత్సరాలు, కాపు, కోర్టు వద్ద ఆటోనగర్ జంగారెడ్డిగూడెం. మోహన్ నారాయణ్ కుంభాకర్ తండ్రి నారాయణ కుంభాలు కులం, మున్సిపు గారి వీధి, ఆసూరాపేట రోడ్డు, బంగారు నగల తయారు పని జంగారెడ్డిగూడెం. పామిడిపల్లి బ్రహ్మాజీ తండ్రి శ్రీనివాసరావు 36 సంవత్సరాలు, విశ్వబ్రాహ్మణ బంగారు నగల తయారీ, మున్సిపు గారి వీధి, ఆసూరాపేట రోడ్డు జంగారెడ్డిగూడెం. పై కేసును అతి తక్కువ సమయంలో ఛేదించి ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దోపిడీ సొత్తును రికవర్ చేసిన అధికారులను మరియు సిబ్బంది జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి అప్రిషియేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరం. సో దాని తగ్గట్టుగా వర్కౌట్ చేయడానికి మల్టిపుల్ టీమ్స్ కింద ఫామ్ చేయడం జరిగింది. అండ్ వి కుడ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ దిస్ కేస్. అండ్ 3.5 kgs గోల్డ్ ఏముంది దాన్ని ఎంటైర్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. సో టోటల్గా 12 మంది ఉన్నారు. దాంట్లో 9 మెంబర్స్ని అరెస్ట్ చేసి ఉన్నాము. ఇంకొక 3 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. మోస్ట్లీ అందరూ జంగారెడ్డిగూడెం వాళ్ళే. అండ్ అందరి మీద కూడా కేసెస్ ఉన్నాయి, మ్యాక్సిమం కేసెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మర్డర్ కేస్ అక్యూజ్డ్, ఒకరి మీద 307 కేసు కూడా ఉంది. మిగతా అందరి మీద కూడా చీటింగ్ కేసెస్ ఉన్నాయి. డ్రైవర్ ఏ డ్రైవర్ పాత్ర? ఆయన డ్రైవర్ పాత్రం లేదు. ఇది కంప్లీట్గా ఎవరు మెయిన్ A1 ఉన్నాడు కదా, A1కి అప్పులు ఉండడం. అండ్ ఈయన కంప్లీట్గా ఈయన రూట్ ఏంటి తీసుకుంటారు, ఈయన ప్రాక్టీస్, ఈయన బండిలో ఉన్న ఎక్కడ పెడతారు గోల్డ్, ఇదన్నీ ఈ కంప్లీట్ అవగాహన ఉండడం. అండ్ ఆయన కూడా ఒక గోల్డ్ మర్చెంట్. సో ముందు పరిచయాలు ఉన్నాయి. ఎస్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోల్డ్ మర్చెంట్స్. ఆయన ఇలా క్యారీ చేస్తాడు ఎప్పుడు కూడా అనేది కూడా అవగాహన ఉంది. దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. ఎనీ అదర్ క్వశ్చన్స్?